ఆననా ఆనా నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం క్షతమాయ స్వామి. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం క్షతమాయ స్వామి. మదిలోని నయనాలు నీ వైపు చూడ, మదిలోని నయనాలు నీ వైపు చూడ, వ్యధలిల్ల త్రుటిలోన తొలగేను స్వామి. వ్యధలిల్ల త్రుటిలోన తొలగేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. జగమందు కనిపించు సెలయేరులని మృగతృష్ణలై నన్నపహసించే స్వామి. జగమందు కనిపించు సెలయేరులని మృగతృష్ణలై నన్నపహసించే స్వామి. విమలాత్మ జలధార నన్ను ద్రావణిచ్చి, విమలాత్మ జలధార నన్ను ద్రావణిచ్చి, నన్ను నీదు పద సేవకై నిల్పు స్వామి. నన్ను నీదు పద సేవకై నిల్పు స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యంలోనికి వెళ్ళి కొద్ది నిమిషాలు
కొన్ని విషయాలు మీతో పంచుకొని త్వరగా 2 గంటల కల్లా ఈ ఆరాధన కూటాన్ని, సమాజ కూటాన్ని ముగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. నేనే చదువుతాను, చిత్తగించండి. లూకా సువార్త 12:15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ ఆదివారపు ఆరాధన కూటమును ఇంత ఘనముగా, అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, ప్రభావపూరితంగా మీరే నిర్వహించి ఈ మజిలీకి మమ్ము తెచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మీరు మా సంఘములో మా మొరలు ఆలకించి జరిగిస్తూ వస్తూ ఉన్న అద్భుతాల కొరకు నీకు వందనాలు. పరిశుద్ధ తండ్రి, ఇంకా జరిగించబోతున్నటువంటి మిరాకిల్స్ అండ్ వండర్స్ అండ్ సైన్స్, అద్భుతములు, సూచక్రియలు, నీ ప్రజల కొరకు మీరు అనుగ్రహిస్తున్న విడుదలన్నిటి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్వామి, ఈ దినం అభిషేకించబడ్డ ఒక సేవకుని కొరకు నీకు వందనాలు. సంఘంలో నిన్న నూతనంగా చేర్చబడిన ఒక నూతన ఆత్మ కొరకు నీకు వందనాలు. ఇప్పుడు లేచి తిరిగి మేము మా ఇళ్లకు వెళ్ళక ముందు ఒక్కసారి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, మళ్ళీ ఈ లోకములో సువార్త నిమిత్తమైన విశ్వాస పోరాటము కొరకు మమ్మను సన్నద్ధులుగా లోకంలోకి పంపించమని యేసయ్య మధుర నామమున, యేసువనే అనంత శక్తియుత నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒకానొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని పరమదేవుడు, మనందరి ప్రభువు, రక్షకుడైన యేసునాథుడు నన్ను ప్రేరేపించినందు చేత ఈ మాట చదవాల్సి వచ్చింది. క్రైస్తవ విశ్వాసం ఏమిటి? మన రక్షణకు ఆధారం ఏమిటి? రక్షింపబడినాము అని మనం అనుకొనడానికి మనకున్న ఆధారం ఏమిటి? ఏ పునాది మీద ఆధారపడి ఉన్నది మన విశ్వాసం, మన నిర్ధారణ, మన నిశ్చయత? మనం దేని మీద ఆధారపడి నమ్ముతున్నాం మనం పరలోక రాజ్యంలో ఉంటామని? ఎలా నమ్ముతున్నాం? మన విశ్వాసం ఏంటి? ప్రియులారా, ఈ లోకములో మతములన్నవి అనేకమున్నవి, కానీ ప్రతి మతము ఏదో ఒక దాని మీద ప్రత్యేకమైన ఎంఫసిస్, నొక్కి చెప్పటం, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది చూపించాలని బోధిస్తారు. దిక్కులు, ఈ లోక మతములలో మనుషుని జ్ఞానానుసారముగా రూపించబడిన మతముల్లో దిక్కులు ముఖ్యమైనవి. ప్రార్థన చేస్తే ఒకవైపు తిరిగి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. ఇక ఇటు వెనక, ఇటుపక్క, అటుపక్క దేవుడు వినడు. ఇటు చూస్తేనే, ఎందుకంటే ఆయన చుట్టూ ఉంటే కదా, అసలు ఆయన చుట్టూ ఉండడు, ఇటే ఉంటాడు, ఇంకెటు ఉండలేడు. కనుక ఇటు తిరిగి ప్రార్థిస్తేనే మన ప్రార్థన ఆయన వింటాడు, ఆయనకు చేరుతుంది. అటు తిరిగితే, ఏంద్రా అటు తిరిగిన, నేను ఇక్కడ ఉన్నా కదా అంటాడు ఆయన.
ఆయన యథార్థవంతుడు, నేను అంతటా లేనురా బాబు అని చెప్పుకున్నాడు వాళ్లకు. అన్ని దిక్కుల్లో ఉండను, ఒక దిక్కే ఉంటాను అని చెప్పుకున్న మంచి యథార్థవంతుడు. కానీ ఆయనని వీళ్ళు బలవంతంగా అంతటా ఉన్నాడని, అన్ని దిక్కుల్లో ఉన్నాడని చెప్తుంటారు. కానీ ప్రార్థన చేసేటప్పుడు తెలిసిపోతుంది అన్ని దిక్కుల లేడు, ఒక దిక్కే ఉంటాడని. ఆ విధంగా మరి దిక్కులు ముఖ్యమైనవి. మరి ఇంకా కొంచెం ఆలోచన చేసి చూస్తే కొంతమందికి దినాలు ముఖ్యమైనవి, ముహూర్తాలు ముఖ్యమైనవి. ఏదైనా ఒక శుభకార్యం చేయాలి, ఏదైనా ఒక మరి ముఖ్యమైనటువంటి కార్యక్రమం చేయాలి, ఫలానా గడియ మంచిది, గ్రహబలము అనుకూలిస్తుంది, నక్షత్రాలు అనుకూలిస్తాయి, తర్వాత ఫలానా టైంలో జరిగితేనే కరెక్ట్గా కార్యం నిలబడుతుంది అని ఒక నమ్మకం. కానీ క్రైస్తవ విశ్వాసము అదంతా ఒప్పుకోదు. క్రైస్తవ విశ్వాసంలో దిక్కులు ముఖ్యం కాదు, తర్వాత సమయములు కాలములు ముఖ్యము కాదు. క్రైస్తవులు నమ్మిన దేవుడు ఈ దిక్కులకు అతీతుడు, కాలములకు సమయములకు అతీతుడు. ఆయన ఏ కాలములోనైనా ఏ సమయములోనైనా తన చిత్తాన్ని నెరవేర్చుకునే సోవరిన్ లార్డ్, సర్వశక్తిమంతుడైన ప్రభువు, సర్వాధికారము కలిగిన ప్రభువు క్రైస్తవుల దేవుడు. ఎటు తిరిగి ప్రార్థించినా వింటాడు, ఏ టైంలో ఏ పని చేసినా తన చిత్తమైతే ఆశీర్వదిస్తాడు, ఏ టైంలో ఏ పని చేసినా తన చిత్తం కాకపోతే దాన్ని తొక్కేస్తాడు. ఆయన సింహాసనాసీనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐఎమ్ ఎక్సైటెడ్ దట్ మై గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై టైమ్ అండ్ స్పేస్. కాలము స్థలం అనే దానికి పరిమితుడు కాడు నా దేవుడు. అతీతుడు, సర్వాతీతుడు, ఆయన అన్నిటికీ అతీతుడు. ప్రియులారా, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ఇలాంటి మూల పాఠాలను అసలు పట్టించుకోవద్దని చెప్పేశాడు పౌలన్న. కొలస్సీ 2వ అధ్యాయము 20వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుష్యుల ఆజ్ఞలను చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. ఎందుకు మీరు లోకంలోని మూలపాఠాలకు ఇంకా లోబడినట్లుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ప్రియులారా, ఈ లోకానికట కొన్ని మూలపాఠాలు ఉన్నాయి. ఇంకా ఫలానాది తింటే పుణ్యం, ఫలానాది తింటే పాపం, అదొక మూల పాఠం. కొన్ని ముట్టుకుంటే మురికైపోతాం, కొన్ని ముట్టుకోకపోతే పరిశుద్ధంగా ఉంటాము. ఇవన్నీ లోకపు మూల పాఠాలు. మనము వాటన్నిటికీ పైగా వచ్చేసాం, మనం అన్నిటికీ అతీతులము. మనకు ఏది కూడా మనల్ని మురికి చేసే శక్తి దానికి లేదు. మనకు అన్ని దినాలు మంచివే. నేను ఎవరికైనా పెళ్ళి డేట్ నిర్ణయిస్తే వాళ్ళని అడుగుతాం, మీరు ఏ రోజు పెట్టాలనుకుంటున్నారు? ఇది మంగళవారం కనుక ఇది వద్దు సార్, చేయకూడదు, కలిసి రాదు సార్ అని అంటాడు. ఓకే మంగళవారం చేయదు సరే బుధవారం చేద్దాం అంటాను నేను. అంటే రంజిత్ తోఫీర్ గారు కూడా మంగళవారం పట్టించుకుంటున్నాడు అనుకోకండి. నేను మంగళవారం చేసిన పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. కానీ మంగళవారం మీద వాడికి సెంటిమెంట్ ఉంది. అది ఎందుకు కాదనాలి? నేను ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసి వాడిని కన్విన్స్ చేసే కంటే ఈ పెళ్లి చేసేయడం మంచిది.
మంగళవారం కాదు బుధవారం అని వాడు అంటున్నాడు. కాదు మంగళవారమే మంచిదని నేనని, ఈ కీసులాట, ఈ దెబ్బలాట ఎందుకు, ఈ ఆర్గ్యుమెంటు. ఫలానా చాలా మంచి రోజు సార్ అంటారు. సరే ఆ రోజే చేద్దాం. నాకు సంబంధించిన నా విశ్వాసం ఏంటంటే అన్ని రోజులు మంచి రోజులే. నాకు నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు నాకు మంచి రోజులే. నా యేసయ్య నాతో ఉంటే అన్నీ మంచి రోజులే. నా యేసు నాతో నడుస్తుంటే నేనున్న ప్రతి స్థలము ఒక పుణ్యక్షేత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకంటూ పుణ్యక్షేత్రాలు ఏమి లేవు. నేను ఎక్కడుంటే అదే పుణ్యక్షేత్రం. యేసయ్య ఉంటాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని స్థలములు నా దేవుని పాదస్థలములే. అన్ని ఘడియలు నా దేవుడు దీవించే సుముహూర్తములే అన్ని ఘడియలు. ఇది నా విశ్వాసం. ఏదైనా ఒకటే. ఇప్పుడు నాకు అన్ని రోజులు మంచి రోజులు అయినప్పుడు ఫలానాది మంచి రోజు అని వాడు అంటున్నాడు. అన్ని రోజులు మంచివే నాకు అయినప్పుడు అతడు అన్నది కూడా నాకు మంచి రోజే అవుతుంది, కానీ చెడ్డ రోజు ఎందుకు అవుతుంది? దట్ ఈజ్ మై బ్రాడ్ మైండ్, బ్రాడ్ పర్స్పెక్టివ్. అన్ని రోజులు నాకు మంచి అయినప్పుడు మంచిదని ఆయన చెప్పే రోజు కూడా నాకు మంచిదే అవుతుంది, కానీ స్పెషల్గా అదొక్కటి చెడ్డ రోజు ఎందుకు అవుతుంది? నాకు అన్ని మంచి రోజులైనప్పుడు నువ్వు చెప్పింది కూడా ఓకే నాకు, గనక నువ్వేది మంచిది అనుకుంటే ఆ రోజు నేను చేస్తాను. ఒరిస్సాలో అసలు ఏదైనా శుభకార్యం అంటూ చేస్తే మంగళవారమే చేయాలండి. ఏ మంగళ కా దిన్ హై. మంగళం అంటే అర్థం ఏంటి? మంగళమే యేసున కానీ పాట పాడతాం. ఏమండి మంగళమగుగాక అంటే అర్థం ఏంటి? సర్వమంగళాదేవి అని ఒక దేవత కూడా ఉంది మన దేశంలో. మంగళం అంటే అర్థం ఏంటి? మంచి జరగడం, మేలు జరగడం, శుభం జరగడం. గనక మంగళవారం అంటే మంగళం జరిగే వారం అని దానికి పేరు పెట్టి అది అశుభమని ఎందుకు అంటున్నారండి? ఎవడు మీకు చెప్పిన బుద్ధిహీనుడు? అసలు ట్రాన్సాక్షన్స్, సేల్ డీడ్స్, అగ్రిమెంట్లు ఏది జరిగినా, పెళ్లిళ్ళు, పేరెంటాలు ఏది జరిగినా అందరూ మంగళవారమే చేస్తారు. ఒరిస్సాలో శ్రీకాకుళం దాకా మంగళవారం చెడ్డ రోజు, బార్డర్ దాటితే మంచి రోజు. ఎందుకంటే ఆ శ్రీకాకుళంలో కూర్చున్న ఆ శక్తి, ఆంధ్రప్రదేశ్లో కూర్చున్న ఈ శక్తి ఇద్దరు కూడా పడిపోయిన దేవదూతలే. ఒక్కొక్క దేవదూత పడిపోయినాడు ఒక ఏరియా పెట్టుకొని కొత్త రూల్స్ పెట్టుకున్నాడు. పడిపోయిన దేవదూతలందరూ ఊర్లు పంచుకున్నారు. నువ్వు ఇక్కడ ఈ ఊర్లో ఉండరా, ఆ ఊర్లో ఉండరా. మరి నాకు స్పెషాలిటీ ఉండాలి కదా, మరి నాకు గురువారం మంచిదని ప్రచారం చేస్తాను. సరే మరి గురువారం నీదైతే మరి నేను మంగళవారం ఓకే అని వీళ్ళందరూ, ఈ పడిపోయిన దేవదూతలందరూ ఊర్లు పంచుకొని ఒక్కో ఊరికి, ఒక్కో దేశానికి ఒక్కొక్క రూల్ పెట్టుకున్నారు. కానీ మన దేవుడు అన్ని దినములకు ఆయనే ప్రభు, అన్ని ఘడియల మీద ఆయన అధిపతి, కాలమునకు ఆయన అధిపతి. నిజానికి ఆయనే కాలమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు అన్నిటికి అతీతుడండి. ఈ మిగిలేని చిన్న శక్తులు, అన్ని శక్తులను సృష్టించిన సర్వశక్తిమంతుడు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ గుడ్ డే ఆర్ బ్యాడ్ డే. ఐసా కుచ్ నహీ. యేసు మనతో లేకపోతే అన్ని చెడ్డ రోజులే. యేసు మనతో ఉంటే అన్ని మంచి రోజులే. అది నా విశ్వాసం. ఒకవేళ ఇది క్రైస్తవ విశ్వాసం, ఒకవేళ ఇది తప్పైతే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఒక ప్రశ్న. ఇప్పుడు మన దేశంలో జరిగే పెళ్లిళ్ళన్నీ తిథి, వారము, వర్జ్యము, వారి జన్మ నక్షత్రము, లగ్నం అన్ని చూసి ఈ పెళ్లి కూతురు ఈ లగ్నంలో ఇప్పుడు పుట్టింది, ఈ పెళ్లి కొడుకు పలానప్పుడు పుట్టాడు, వీళ్ళిద్దరు కూడా ఏక శరీరం, వారు ఒక ఇంటి వారు కావాలంటే ఫలానా లగ్నము మంచిది అని శుభలగ్నం అని పెట్టి మంచిగా పెళ్లి చేస్తారు. ఒకటే కులము, ఒకటే గోత్రము అన్ని చేస్తారు.
చేసిన తర్వాత ముహూర్త బలం ఉన్నది, మాంగళ్య బలం ఉన్నది, మంత్రాల బలం ఉన్నది, ఇన్ని బలాలు ఉన్న తర్వాత జరిగే పెళ్లిళ్ళలో 140 విడాకుల కోసం పరిగెడుతున్నారు. 100 పెళ్లిళ్ళు జరిగితే అందులో 40 పెళ్లిళ్ళు విడాకుల కొరకు పరిగెడుతున్నారు. ఆ విడాకులకు పోయిన వాళ్ళు కూడా తిథి, వారము, లగ్నము చూసి పెట్టిన పెళ్లిళ్ళే. మరప్పుడు నీ ముహూర్త బలం ఎందుకు దాన్ని కాపాడలేదు? గ్రహ బలం ఏమైంది? మాంగళ్య బలం ఏమైంది? మంత్రాల బలం ఏమైంది? అంటే వాళ్ళు పెరిగిన ఆ వాతావరణం వేరండి, మనసులు అతకలేదండి అనడానికి కూడా వీల్లేదు. ఇలాగా విడాకుల కోసం పరిగెట్టే జంటలు, అందులో చాలామంది మేనరికాలు కూడా, మేనమామ కూతురు మరదలు, లేకపోతే అత్త కొడుకు మామయ్య కూతురు, మేనమామ వరస అమ్మాయికి. మరి ఒకటే రక్తము, ఒకే ఇల్లు, ఒకే పెంపకం. పప్పుచారులు ఉప్పు ఎంత వేసుకుంటారు, ఛాయ్లో పంచదార ఎంత వేసుకుంటారు అనేది ఏం తేడా లేదు. సేమ్ ఫ్యామిలీ, సేమ్ కల్చర్, సేమ్ బ్రాటప్. దాంతోపాటు మళ్ళీ ముహూర్తాలు, వాళ్ళ జన్మ నక్షత్రాలు పర్ఫెక్ట్ మ్యాచ్. మరి ఏమైంది? ఎందుకు కూలిపోయింది కాపురం? అందుకే నేను చెబుతున్నాను, సృష్టికర్త మనకు తోడై ఉంటే అన్ని రోజులు మంచి రోజులే, అన్ని స్థలాలు పరిశుద్ధ స్థలాలే. సృష్టికర్త మనకు తోడు లేకపోతే అసలు మనకు అన్ని చెడ్డ రోజులే, అన్ని చెడ్డ స్థలాలే. ఇది క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవుడు ఈ సమయాలను పట్టించుకోడు గనుక మనము కరెక్ట్ దినానని, సరైన రోజునని క్రిస్మస్ జరుపుకోవాలని మనకు రూలు లేదు. ఏహే ఆజికా జమాల్ గుట్ట. అర్థమైందా? అబ్ సమజ్ మే. ఒకడున్నాడు విధవన్నర విధవ, వరాహావతారము. తెలుగులో తిడితే పందెం తిట్టాలి, కానీ నాకు అట్లా తిట్టబుద్ధి కాదు. నేను గౌరవంగా మాట్లాడుతున్నా. పంది అంటే అట్లా అనొచ్చిన పెద్ద మనిషిని పట్టుకొని వరాహావతారం అని గౌరవిస్తున్నా. వాడు అంటాడు, క్రైస్తవులు ఏం మతము, ఏం విశ్వాసం బాబు, అసలు యేసు 33.5 సంవత్సరాలు జీవించాడు అంటున్నారు. ఆయన పుట్టినరోజేమో డిసెంబర్లో వస్తుంది. మరి గుడ్ ఫ్రైడే ఆయన చనిపోయిందేమో ఎప్పుడు ఏప్రిల్ మార్చిలో అట్లా వస్తుంది. అలాగైతే మరి 33 సంవత్సరాల 4 నెలలో 2 నెలలో 3 నెలలో ఉండాల. 33 సంవత్సరాలు 6 నెలలు అనేది కాదు. కాబట్టి మీరు క్రిస్మస్ కరెక్ట్ అయితే గుడ్ ఫ్రైడే రాంగ్, గుడ్ ఫ్రైడే రైట్ అయితే క్రిస్మస్ రాంగ్. మీ రక్షకుని జన్మదినం మీరు కరెక్ట్ తేదీని జరుపుకొనుచున్నారా? ఇది క్రైస్తవులకు నా ప్రశ్న అని దేభ్యం ముఖం పెట్టుకొని అడిపేద్ద ఉద్ధరించినట్టు ప్రశ్న వదిలాడు. కోరి చవటన్నర చవట, రక్షకుని జన్మదినము కరెక్ట్ రోజున జరుపుకున్నందువల్ల మాకు రక్షణ కలుగుతుందని చెప్పిన బడుద్ద ఎవడు లేడు క్రైస్తవుల్లో. ఇట్ సింప్లీ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. మీకు తెలుసో లేదో, యేసు ప్రభువు వారు డిసెంబర్ 25నే జన్మించాడని నమ్మినందుకు మనకు రక్షణ కలుగలేదు. యేసు శిలువలో కార్చిన రక్తము మీద విశ్వాసం ఉంచినందుకు మనకు రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. We are saved because we believed on the blood of Jesus, not on the correct Christmas date. అరే పందిగాడు ఏమో క్రైస్తవుల విశ్వాసం ఏంటో తెలియకుండా విమర్శిస్తున్నాడు. ఫర్ us the correctness of the birth of the Savior, the date of the birth of the Savior doesn't simply matter. ఎందుకు తెలుసా? అసలు అది యేసు జన్మదినం అనేదే మేము ఒప్పుకోవడం లేదు. యేసు 2000 సంవత్సరాల
క్రితము పుట్టినాడు అని మేము నమ్మడం లేదు. No Christian believes that the existence of Jesus began 2000 years back. యేసు ఉనికి, యేసు బ్రతుకు బెత్లెహేములో మొదలైంది 2000 ఏళ్ల కిందటని ఎవడూ నమ్మడం లేదు. క్రైస్తవులందరి విశ్వాసం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు మరియమ్మ పుట్టక ముందే ఉన్నాడు. యేసు ప్రభువారు దావీదు పుట్టక ముందే ఉన్నాడు. యేసు ప్రభువారు అబ్రహాము పుట్టక ముందే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది క్రైస్తవుల యొక్క విశ్వాసము. క్రైస్తవుల విశ్వాసం ఏమిటో గ్రహించకుండా, తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు బడుద్ధాయిలు. అవునులేండి, వాడికి అంత తెలివి ఉంటే ముందొచ్చి ఇక్కడ బాప్తిసం పొందుతాడు కదా. తెలివి లేకనే వాడు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మా విశ్వాసం ఏంటో చూడండి. క్రిస్మస్ అంటున్నాడు, అదో పెద్ద పాయింట్ వాడికి. యోహాను సువార్త 8వ అధ్యాయము 56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించను అనెను. అందుకు యూదులు, నీకింకను 10 సంవత్సరములైనా లేవే. అబ్రహాం అంటే అప్పటికింకా 2000 ఏళ్ల వెనకటివాడు. యేసు పుట్టక ముందు, యేసు మరియమ్మ గర్భాన జన్మించక ముందు, అంతకుముందు 2000 ఏళ్ల కిందటి వాడు అబ్రహాం. నీకింకా 50 ఏళ్లే లేవే, అబ్రహామును చూచావా అని అడిగారు. అందుకు యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిఫోర్ అబ్రహాం వాజ్ బోర్న్, ఐ వాజ్ బోర్న్ అనలేదు. అబ్రహాం ఏమో పుట్టక ముందే అన్నాడు. నేను పుట్టితేనే అనలేదు, నేను ఉన్నాను, అసలు ఉన్నవాడను అన్నవాడు యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేము నమ్మిన యేసు సనాతనుడు, నిత్యుడు, ఆది మధ్యాంతరహితుడు. మీరు నమ్మిన దేవుళ్లకు కరెక్ట్ జన్మదినం మీకు తెలియాల. ఎందుకంటే వాళ్ళు నిత్యుడు కాదని మీకు తెలుసు కదా. మీరు నమ్మిన దేవుళ్లకు కరెక్ట్ డేట్ తెలియాలి మీకు. ఎందుకంటే అదే వాని ఉనికికి ఆరంభం అని మీ నమ్మకం. మా దేవునికి అసలు కరెక్ట్ జన్మదినం అన్న జన్మనేదే లేదు అసలు. ఆయన అజుడు అంటే పుట్టుక లేనివాడు. ప్రియులారా, దేవుడు అంటే ఏదో ఒక అమ్మ నాన్న కన్నేటప్పుడు అప్పుడు మొదలైన వాడు, అంతకుముందు లేనివాడు కాదు. పేరుకు మాత్రం ఏదో ఒక తలుపులో గుండా ఇంట్లోకి వచ్చినట్టు ఈ లోకంలోకి రావడానికి ఒక ద్వారం ఏదో వాడుకున్నాడు దేవుడు. కానీ అసలు వాళ్ళు లేకముందే ఆయన ఉన్నాడు. మరియమ్మ లేకముందు ఆయన ఉన్నాడు. అబ్రహాము పుట్టక ముందు ఆయన ఉన్నాడు. అంతేకాదు, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం ప్రకారం లోకము పుట్టక ముందు ఆయన ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లోకమే పుట్టక ముందున్న వాడికి జన్మదినం ఏంటండి? అసలు ఏమైనా తలకాయల వాడికి ఉందా గుజ్జు? అసలు యేసు లోకము పుట్టక ముందున్నాడని మేము నమ్మిన తర్వాత ఈ భూమి మీద మేము కరెక్ట్గా పుట్టిన రోజు ఎప్పుడు అని ఎందుకు అడగాలి? అసలు ఆ అసలైనటువంటి కరెక్ట్ డేట్ ఎప్పుడో మనకు తెలియకుండా సందిగ్ధంలో దేవుడు పెట్టేశాడు. ఎందుకు పెట్టేశాడంటే కరెక్ట్గా అసలు ఆ తారీఖును, ఆ ఖచ్చితమైన తారీఖు నమ్మడం వల్ల మీకు ఒరిగేదేమీ లేదు. వాస్తవానికి మీరు ఎంత కరెక్ట్ డేట్ అనుకున్నా అది నా ఉనికికి ఆరంభము కాదు. ఎంత యాక్యురసీతో మీరు ఒక డేట్ పట్టుకున్నా అంతకన్నా అనంత కోటి సంవత్సరాలకు ముందు నుంచే నేను ఉన్నాను, ఆరంభము లేకుండా. గనక దీని గురించి పట్టించుకోకండి అని దేవుడు కాలాలన్నీ అసలు దాన్ని పక్కన పెట్టేశాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి.
అబద్ధం ఆడరాదు, దొంగిలించరాదు, వ్యభిచరించకూడదు, పొరుగు వారిని భార్యను ఆశించకూడదు, వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. కానీ రక్షకుని జన్మదినమును జాగ్రత్తగా జరుపుకునే ఖచ్చితమైన ఎక్కడ లేదు. నేను నమ్మేది అసలు ఆరంభం లేని దేవుడు. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. వాడికి ఏమీ తెలియదు. ఒట్టు బేవఖూఫ్ हौला बद दिमाग, सर के ऊपर भी खाली है, अंदर भी खाली है. తలకాయ మీద కూడా ఖాళీ, లోపల కూడా ఖాళీ. వాడు పెద్ద మేధావిదనుకో మాట్లాడతాడు. క్రైస్తవులమైన మనము మరోసారి జ్ఞాపకం పెట్టుకుందాం. మనకు దినములు, వారములు, సంవత్సరాలు మనకు సంబంధం లేదు. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తున్నా. మీరెవరైనా నీ జన్మదినం ఏది అని అడిగామనుకోండి, నన్ను అడిగారు అనుకోండి, నేను ఏప్రిల్ 5 అంటా. కానీ దేవుని లెక్కలో, జనాభా లెక్కల్లో మనం ఎప్పటి నుంచి ఉన్నాము తెలుసా? అమ్మ కడుపు నుండి బయటపడింది మన జన్మదినం అని మనం అనుకుంటున్నాం. నీవు ఇంకా అమ్మ కడుపు నుంచి బయట పడకముందు, అమ్మ గర్భం లోపల ఉన్నప్పుడే దేవుడు నిన్ను జనాభా లెక్కల్లో వేశాడు. గర్భము నుండి నీవు బయలుపడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. దావీదంటే నేను గర్భములో ఉండగానే నీవు నాకు ప్రాపకుడవై ఉంటివి. 71వ కీర్తన అండి. నేను గర్భవాసినై ఉండగా నీవు నాకు ప్రాపకుడవై ఉంటివన్నాడు. దయచేసి 6వ వచనం 71:6. నేను గర్భవాసినైనది మొదలుకొని నీవే. దేవునికి స్తోత్రం. నీవే నాకు ప్రాపకుడవు అంటే కాపాడువాడవై ఆశ్రయమై ఉంటివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను గర్భము నుండి బయలుపడక ముందే, గర్భవాసినిగా ఉన్నప్పుడే, అంటే అర్థం ఏంటి? మా తల్లి గర్భం లోపల ఉన్నప్పుడే నీవు నిన్ను కాపాడితివి. ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. మనం అనుకుంటున్నాం ఏప్రిల్ 5న ఓఫీర్ గారు పుట్టాడని, 59 ఏప్రిల్ అని. 58లోనే నీవు ఇంకా బయట కూడా పడలేదురా, నిన్నప్పుడు ప్రతిష్ఠించాను నా సేవకు అంటున్నాడు. నేను పుట్టింది 59 ఏప్రిల్, దేవుడు నన్ను ప్రతిష్ఠించింది 58 డిసెంబరు, నవంబరు. గర్భములో పుట్టింది మొదలుకొని మనం పాట పాడతాం చూసారా? గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోన కూర్చుండినది మొదలు నేను చంక పెట్టుకున్న నాదు ప్రజలారా ముదిమి వాచు వరకు నిన్ను, ముదిమి వాచు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేను, ఎత్తుకొని వాడను నేను. స్వచ్ఛంద సియోను వాసి గర్భమున పుట్టినది. 46వ అధ్యాయం యెషయా 46. దయచేసి 3వ వచనం. యాకోబు ఇంటి వారిలో శేషించిన వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా. 46వ అధ్యాయం యెషయా 3. గర్భములో యువర్ బోర్న్ ఇన్ ద వూంబ్ ఆఫ్ యువర్ మదర్. నేను ఒక విషయం చెప్తున్నాను.
మనలో యాక్చువల్ బర్త్డే ఎవరికి తెలియదు. దేవుని భాషలో యాక్చువల్ బర్త్డే ఎప్పుడో తెలుసా? మనము ఒక ఓవం, ఒక్క స్పర్మెటోజోవా కలిసి ఎంబ్రియోగా రూపొందిన ఆ క్షణం ఎప్పుడో, అది కరెక్ట్గా తల్లికి తండ్రికి కూడా తెలియదు. ఇట్ కెన్ టేక్ 72 hours. ఆ మీన్ వైల్ ఎక్కడ కూడా తెలియదు. అది ఎప్పుడు ఈ పురుషుని కణము వెళ్ళి అండమును తాకి, ఎప్పుడు పెనిట్రేట్ చేసి, ఎప్పుడు దాని చుట్టూ ఒక పొర ప్రొటెక్టివ్ లేయర్ తయారై పిండముగా ఎప్పుడైందో, అది సృష్టికర్తకు మాత్రమే తెలిసిన క్షణము. అది నీ యాక్చువల్ బర్త్డే. నువ్వు చెప్పుకునే ఏ బర్త్డే కరెక్ట్ కాదు. అమ్మ కడుపు నుంచి బయటపడ్డది నా బర్త్డే అంటావు నువ్వు. सब गलत है, पूरा दुनिया गलत है इस बारे में, इस बात पर गलत फहमी. ఎవరు బర్త్డే అక్టోబర్ 2 ఏమో గాంధీజీ బర్త్డే, నవంబర్ 14 ఆయన పేరేంటి కృష్ణ జవహర్లాల్ నెహ్రూ బర్త్డే, ఏప్రిల్ 14 ఏమో అంబేద్కర్ గారి బర్త్డే, అలాగే ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ బర్త్డే అండ్ రంజిత్ ఓఫీర్ బర్త్డే, డిసెంబర్ 25 ఏమో అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డే. ఇట్లా అందరి బర్త్డే ఏది కరెక్ట్ కాదు. వీడు పెద్ద తెలిసినట్టు మాట్లాడతాడు. యేసు సువార్తకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా హీ బౌండ్ టు టాక్ లైక్ ఎ స్టూపిడ్. తెలివిలేనివాడే అట్లా మాట్లాడేది. నీవు అనుకున్న జన్మదినం ఏది యాక్చువల్గా నీవు గర్భమున నీవు పుట్టినటువంటి దినము కాదు. అది నీ తల్లైనా చెప్పజాలదు, నీ తండ్రైనా చెప్పజాలదు. గర్భంలో నీవు ఏర్పడిన తర్వాత మీ అమ్మగారికి ఋతుధర్మం ఆగిపోతుంది. ఆగిపోయినాక ఆమెకు ఎప్పుడు అనుమానం వస్తుంది ఏదో శుభం జరిగినట్టుందని. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకేదో కొంచెం కడుపులో తిప్పినట్టుందండి, కొంచెం వికారంగా ఉంటుంది అని అంటే, అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి దిస్ ఈజ్ 6 weeks, 4 weeks, 8 weeks ప్రెగ్నెన్సీ అని అంటాడు. అది కూడా యాక్యురసీ కాదు. ఇట్ కెన్ బి 1 or 2 days ఆగే పీచే హో సక్తా హై. అరే పిచ్చోడా, ఎవరి జన్మదినం ఎవరికి తెలియదు, సృష్టికర్తకు తప్ప ఎవరికి తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని నేను బర్త్డే అని అంటే ఎందుకొరకంటే, అమ్మ గర్భము నుంచి నేను బయటపడి సమాజము దృష్టిలో నేను ఒక వ్యక్తిగా కనబడ్డ రోజు అది. కానీ సమాజము నన్ను చూడకముందు, మా అమ్మ నన్ను చూడకముందు, మా నాన్న నన్ను చూడకముందు, మేనమామలు చూడకముందు సృష్టికర్త అయిన దేవుడు నన్ను చూచాడు, కాపాడాడు, సిద్ధపరిచాడు, రూపించాడు, ప్రతిష్ఠించాడు. కనుకనే ఇవాళ నేను ఇక్కడ కూర్చొని ఈ మాటలు మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ రక్షకుని జన్మదినం మీకు తెలుసా? అంట అవును, నాకు తెలియదు. తెలిసి నువ్వు ఉద్ధరించింది ఏముంది? ఆడపిల్లలు రేపులు చేయడము, మతం పేరిట హింస చేయడము, ఏమండి వేద విరుద్ధంగా మాట్లాడడము, గుండాయిజం చేయడం, చర్చిలు కూలగొట్టడం, ఇది తెలిసి ఉద్ధరించిందే ఉందిరా నీకు. నువ్వు ఏం సాధించావు? ఏమి లాభమైంది? దేశానికి ఏం లాభమైందని అడుగుతున్నా. ఈ దేశంలో దేవతలందరూ ఫలానా యుగము, ఫలానా నక్షత్రం, ఫలానా లగ్నములో ఫలానా వాడు పుట్టాడని గొప్పగా చెప్పుకుంటారు. తెలిసి నువ్వు ఉద్ధరించింది ఏంటో అంటున్నా. అన్ని దేవతల పుట్టుకలు కరెక్ట్గా చెప్పుకుంటారు మీరు, ఎందుకంటే కాలాతీతులు కారు కాబట్టి. కరెక్ట్గా చెప్పుకొని అరగంటకు ఆడపిల్లలు జడగొడతా ఉంటారు త్రాష్టులు. అదేనా నీ సంస్కారము? సిగ్గు శరం లేదు. ఆడపిల్లలకు ఈ దేశంలో ఎక్కడ గౌరవం ఉన్నదండి, ఎక్కడ ప్రొటెక్షన్ ఉందండి? బేటీ బచావ్ బేటీ బచావట. నిన్న కాక మొన్న ఒక 5 ఏళ్ల 6 ఏళ్ల పాపను సామూహిక మానభంగం చేసి చంపేశారు.
ఇప్పటి వరకు ఆసిఫా బాను హంతకులకు ఇంకా శిక్ష పడనే లేదు. మళ్ళీ బేటీ బచావ్ అట. బేటీ బచావ్ అని చెప్పేది ఆచరణేమో రేపిస్టుకో బచావో. హర్యానాలో ఈ దేశభక్తుల ప్రభుత్వం నడుస్తుంది. కుహనా దేశభక్తులు. ఎవ్రీ మంత్ 4 గ్యాంగ్ రేప్స్ అయితే అక్కడ. గత 5 సంవత్సరాలుగా ప్రతి నెలకు 20-30 మంది కలిసి ఒక్క అమ్మాయిని జడగొట్టేది పబ్లిక్ గ్యాంగ్ రేప్స్. పోలీసు రికార్డు ప్రకారం నేను చెప్తున్నా, మీరు వెరిఫై చేయండి, తప్పైతే నన్ను అడగండి. ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్ లైవ్. హర్యానాలో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది. మేమే దేశభక్తులం అంటారు కదా, అన్ని దేవతల డేట్లు కరెక్ట్గా చెప్తారు వీళ్ళు. వాళ్ళ ప్రభుత్వం అక్కడ ఉండి ప్రతి నెల కనీసం 3 లేక 4 గ్యాంగ్ రేప్స్ అవుతున్నాయి. 20-30 మంది ఒక్క అమ్మాయిని పబ్లిక్ గా చెరచడం అనే నికృష్టమైన కృత్యాలు, ఘాతుకాలు ఎవ్రీ మంత్ 3-4 జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా ఒక్క రేపిస్టు కూడా శిక్ష పడలేదు. ఇదేనా బేటీ బచావ్ అంటే? పనికిరాని సంగతుల మీద పెద్ద యాక్యురసీ ఉంటుంది, మానవత్వం లేదు, సైంటిఫిక్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఫెయిత్ అనేది ఏమి లేదు, యథార్థత లేదు, సత్యాన్వేషణ లేదు, సత్యం అంటే ఆసక్తి లేదు. క్రైస్తవుడు ఇట్లాంటి పనికిమాలిన ఇష్యూస్ అన్ని పట్టించుకోడు. మాకు అవసరమైంది ఒక్కటే, సృష్టికర్త అయిన దేవుడు మట్టిలో ఉండి మానవుణ్ణి చేసిన తర్వాత అతడు మానవ జాతి మూల పురుషుడుగా అతడు చేసిన పాపాన్ని బట్టి మన జాతికంతటికి పాపము సంక్రమించింది. ఆ పాపమును పరిహరించడానికి సృష్టికర్త అయిన దేవుడే యేసు అనే పరిశుద్ధ మానవునిగా జన్మించి మన పాప పరిహారము కొరకు తన పరిశుద్ధ రక్తమును కార్చాడు. అది మార్చిలో కార్చాడా, ఏప్రిల్లో కార్చాడు? మనకు అట్లాంటి ఆ చొప్పదండు ప్రశ్నలు మేము పట్టించుకోము. యేసు ప్రభు రక్తము మార్చిలో కారిస్తే ఎక్కువ శక్తి ఉంటుంది, ఏప్రిల్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది సార్, ఎండలు కదా. అటువంటి ఫాల్తూ విశ్వాసం కాదు మాది. తిక్కలోడా ఆయన మార్చిలో చచ్చిపోయిందా, ఏప్రిల్లో చచ్చిపోయింది కాదు ఇక్కడ మా రక్షణకు ఆధారము. మార్చిలో కానీ, ఏప్రిల్లో కానీ, డిసెంబర్లో కానీ యేసు లేఖనముల ప్రకారము మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరిగి లేచెను. కొంతమంది ఇంకొక సొల్లు కబుర్లు సొప్పదంటు ప్రశ్నలు వేస్తుంటారు. ఆయన లేచిన శనివారమా ఆదివారం అంటారు. ఎప్పుడు లేస్తే ఎందుకు రా నీకు? ఆయన లేచాడు, అది ముఖ్యం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నా జేబులో వచ్చి ఒక 1,00,000 రూపాయలు పెట్టిపోయినావు అనుకో, నేను ఇప్పుడు ఆ 1,00,000 వాడుకుంటానా? లేకుంటే నువ్వు ఇది బుధవారం పెట్టినావు, మంగళవారం పెట్టినావు, నిన్న దేలాలి, తర్వాతనే 1,00,000 ముట్టుకుంటాను. బుధవారం అయితే, మంగళవారం అయితే. నేనైతే ముందు లట్టుకోవాలి అనుకుంటాను, ముందే ఆకలి మీద ఉన్నాను. ఐ డోంట్ మైండ్ ఇఫ్ ఇట్ ఈస్ మంగళవారం ఆర్ బుధవారం. అనవసరమైన మాకు అవసరం, మాకు ఛాయ్ కావాలా అంతేగాని ఇప్పుడు ఛాయ్ తెచ్చి పెడితే అది దాగకుండా ఇది ఎర్ర చీర కట్టుకొని చేశారా, బ్లూ చీర కట్టుకున్నారా? ఏ చీర కట్టుకుంటున్నా, ఛాయ్ తాగడం ముఖ్యం. అనవసరమైనటువంటి వివరాలలోకి క్రైస్తవుడు వెళ్ళాడు. ఏది అవసరమో అంతవరకే. ప్రియులారా, ఇప్పుడు ఏ చీర కట్టుకొని చేశాడు అనే దానికి అసలు ఏం జవాబు ఉన్నది? ఆయన ప్యాంట్ వేసుకొని తెస్తున్నాడు, అయినా ఛాయ్ తాగుతాను నేను. అరే నువ్వు సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా చేస్తున్నావు, నేనేమో చీరలు గురించి మాట మగోళ్ళు తేవడం ఏంటంటే ఆడవాళ్ళు తేవాలి కానీ అన్ని నాన్న నువ్వు ఛాయ్ ఇచ్చాడు అంతే చాలు. నాకు ఛాయ్ తాగు ముందు. ఒకసారి నేను ఆటోలో వెళ్తుంటే ఒక ప్రశ్న వచ్చింది. ఆటో అప్పుడు శామ్యుల్ నడిపిస్తూ, ఆటో శామ్యుల్ ఉన్నాడా అక్కడ? ఇప్పుడు లేడా? సరే, శామ్యుల్ ఆటో నడిపిస్తున్నాడు.
ఒక ధర్మ సందేహం వచ్చింది. రంజాన్ టైం అది. హరీస్ 40 రూపాయ, హలీం 60 రూపాయ అని రాశాడు. ఇంతకు హరీస్ అంటే ఏంటి, హలీం అంటే ఏంటి అని డౌట్ వచ్చింది. ఇక తర్జన భర్జన పడుతున్నాము. ముందు ఒక కంక్లూజన్ వచ్చింది, చికెన్తో చేస్తే హరీస్, మటన్తో చేస్తే హలీం అని అనుకున్నాం. ఓహో అనుకుంటే మళ్ళీ ఇంకో చోట బోర్డు కనపడ్డది, చికెన్ హలీం, మటన్ హలీం, చికెన్ హరీస్, మటన్ హరీస్ అట. మళ్ళీ ఈ రెండిట్లో చికెన్తో చేసిన దాంట్లోనే హరీస్ ఉంది, హలీం ఉంది. మటన్తో చేసిన దాంట్లో హరీస్ ఉంది, హలీం ఉంది. మరి వాట్ మేక్స్ ఇట్ హరీస్ ఆర్ హలీం? వాట్ ఈస్ ద డిఫరెన్స్? మనమేమో అసలు ప్రశ్న వస్తే వదిలే ప్రసక్తి లేదు కదా, వదలకుండా పరిశోధన చేస్తున్నాం. నా శ్రమ, నా యొక్క పోరాటం చూసి ఆటో సామ్యులు బాబు ఆయన కూడా బాధపడుతున్నారు, అయ్యగారిని ఎట్లా విడిపించాలి ఈ శ్రమ నుండి అనుకొని. ఆయన చెప్పాడు ఏంటంటే, అయ్యగారు నేను ఒక పరిష్కారం చెప్తున్నా, ఎర్ర టోపీ పెట్టుకొని వండితే హరీసు, తెల్ల టోపీ పెట్టుకొని వండితే హలీం. ఏదో పరిష్కారం వదిలేసారు, దాన్ని 3 రోజులు బట్టి పరిశోధన చేస్తున్నాడు. ఎర్ర టోపీ పెట్టుకొని వండిందేమో హరీస్ అట, తెల్ల టోపీ పెట్టుకొని వండితే హలీం. అంటే వీడు వండేటప్పుడు ఏ టోపీ పెట్టుకున్నాడు అనేది ముఖ్యమా, లేకపోతే అక్కడ ఉన్నది ఏమైనా హరీస్ అని దాని చికెనా మటనా, దాంట్లో సరుకులో ఏమన్నా తేడా ఉందా అది ముఖ్యమా? నాకైతే వాడు ఏ టోపీ పెట్టుకున్నాడు అనేది ముఖ్యం కాదు, నా నోట్లోకి ఏం పోతుంది అది ముఖ్యం. అంటే ఇది ఒక జోక్గా చెప్పాను, కానీ వీళ్ళందరూ ఈ లోకంలో మనుషులు కల్పించిన మతాలందరూ కూడా ఈ టైము ఆ టైం. నేను డైరెక్ట్గా ఎంతో మందిని అడిగాను, బాబు మీరు ముహూర్తాలన్నీ చూసి చేసిన పెళ్లిళ్ళు 140 పెటాకులు అయిపోతున్నాయి, నీ ముహూర్త బలము ఏం చేసింది? సమాధానం చెప్పేవాడు ఉంటే నాకు చెప్పాలా. ముహూర్త బలం పనిచేయలేదు, మాంగళ్య బలం పనిచేయలేదు, మంత్రాల బలం పనిచేయలేదు, పెద్దల ఆశీస్సుల బలం పనిచేయలేదు, వీళ్ళ ప్రమాణాల బలం పనిచేయలేదు, మేనరికం బలం పనిచేయలేదు, బంధువర్గం అందరు అటువైపు వీళ్ళు ఒకటే బంధువులు మేనరికాలు పెద్దలు కలిసి వచ్చి చెప్పి అది పనిచేయలేదు. ఎందరూ చెప్పినా, ఎన్ని మంత్రాలు ఎన్ని గ్రహాలు పనిచేసినా కాపురం కూలిపోయింది. కాబట్టి మనస్సులు కలిసి ఉంటే అన్ని మంచి ముహూర్తాలే. మనసులు కలవకపోతే ఏ ముహూర్తం నిన్ను కాపాడలేదు. మూఢనమ్మకం, మాంగళ్య బలం అంట. అసలు కేరళ వాళ్ళు మాంగళ్యమే కట్టుకోరు, మన ఇండియాలోనే మాంగళ్యం కట్టుకోని బోళ్ళ మంది ఉన్నారు. నువ్వు వాళ్ళకేం బలం ఉంది అంటే మంత్రాల బలం. ఏ బలం లేకపోతే ఆఖరికి నా పిలక బలం అని కూడా చెప్పేటట్టుంది. ఏ బలం లేదు బాబు, సృష్టికర్త మనలను ఆశీర్వదించాలి, చల్లగా దయగా చూడాలి, మన జీవితాలు బాగుంటాయి అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 13 అనేది బ్యాడ్ సంఖ్య. అనేక హోటల్స్లో 13 నంబర్ రూమ్ ఉండదు, ఎందుకంటే అక్కడ సైతాన్లు వస్తాయని. నేను కొన్ని పెళ్లిళ్ళు 13వ తారీఖున చేశాను, పచ్చగా ఉన్నారు. మంచి రోజును చూసి చేస్తే 3 నెలల కల్లా కూలిపోయినాయి. మరి 13వ తారీఖు చేస్తే బాగుండకూడదు. ఏ సంఖ్యలోనూ ఏమీ లేదు, ఏ గ్రహంలో ఏమీ లేదు, అన్ని గ్రహములకు అధిపతి యేసు. ఒక వాస్తు శాస్త్రజ్ఞుడు మా ఇంటికి వస్తే ఆయన అడిగాను నేను, ఆయన నన్ను అడిగాడు, మీరు వాస్తు నమ్ముతున్నారా అని అన్నాడు ఆయన. అంటే నేను నమ్ముతున్నాను లేదో చెబుతాను, నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి అని అడిగా. ఆయన నేను అడిగాను, వాస్తు శాస్త్రమునకు అష్టదిక్పాలకులున్నారనే నమ్మికయే ఆధారం, అవునా కాదా?
ఆగ్నేయమునకు అగ్ని అధిపతి, వాయవ్యమునకు వాయువు అధిపతి. ఈ రీతిగా 8 దిక్కులకు దిక్పాలకులు, వరుణుడు, వాయువు, అగ్ని, ఇలాగ అధిపతులు అనేది దానికి ఆధారం. అవునా కాదా? మీకు బాగానే తెలిసిందే, మా వాళ్ళకే చాలా మందికి తెలియదు ఈ విషయం అన్నాడు ఆయన. సరే, ఈ అష్టదిక్పాలకులకు పైన ఎవరున్నారంటే త్రిమూర్తులు ఉన్నారన్నాడు. త్రిమూర్తులకు పైన ఎవరున్నారు అంటే ఓంకారము, నాదబ్రహ్మం ఉన్నాడు అన్నాడు ఆయన. మరి ఆ నాదబ్రహ్మమే శరీరధారిగా వచ్చి యజ్ఞమై మా కొరకు చనిపోయి లేచాడని మేము నమ్ముతున్నాం. నాదబ్రహ్మమే మాలో ఉన్నప్పుడు ఈ దిక్పాలకులు ఏమైనా చేస్తారా మాకని అడిగా. ఓహో, మీరు నాదబ్రహ్మాన్ని లోపల నిలుపుకున్నారు గనుక ఈ దిక్పాలకులందరూ మీకు సేవ చేయాల్సిందే, వాళ్ళు మీకేం చేయలేరండి అన్నాడు ఆయన. అది క్రైస్తవుని యొక్క హైట్. అందుకే మేము దేనికి లెక్క చెయ్యం. దేవుడు ఆశీర్వదిస్తే అన్నీ మంచి రోజులే, దేవుడు దీవించకపోతే అన్ని చెడ్డ రోజులే. ఇది క్రిస్టియన్ ఫెయిత్. నువ్వేమో దిక్పాలకుల లెవెల్లో మీరున్నారు, మేమేమో త్రిమూర్తుల కంటే పై లెవెల్లో ఉన్న నాద బ్రహ్మంతో ఏక శరీరం అయిపోయాం మేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మా మామయ్య గారు సత్యానందం గారు ఒక పల్లెటూరులో పోయి ఇల్లు ఇస్తారా అని అడిగాడు అద్దెకి. అడిగితే మీరు ఏమిట్లు అన్నాడు ఆయన. అంటే మీరేమిట్లు అన్నాడు ఆయన. అంటే మేము బ్రాహ్మణులం అన్నాడు. ఇప్పుడు చెప్పండి మీరేమిట్లు అన్నాడు. అంటే మేము క్రైస్తవులం అన్నాడు. క్రైస్తవులు అంటే ఎవరు అన్నాడట. అంటే బ్రాహ్మణులు అంటే ఎవరు అన్నాడట. బ్రాహ్మణులు అంటే ఎరుగవా, బ్రహ్మశిరసును బుట్టి బ్రహ్మముఖమున పుట్టిన వేదములు అవపోసన బట్టి ఆ వేద మంత్రోచ్చాటనతో పవిత్రీకరించబడి ధన్యులైపోయిన మేము బ్రాహ్మణులం. మేము తెలియదా నీకు? యజ్ఞోపవీతము ధరించిన వాళ్ళం, సమాజానికి మేము దారి చూపేవాళ్ళు, బ్రహ్మశిరసు శిరస్సును పుట్టిన వాళ్ళు తెలియదా అంటే ఈయన కూడా అంతే గంభీరంగా, ఓహో బ్రహ్మశిరసును పుట్టినారా, ఆ ఆదిదేవుడే సృష్టి కంటే నరావతారం ఎత్తి విరాట్ పురుషుడై యజ్ఞమై మరణించి తిరిగి లేచి వేదాంగ ప్రవచనం నెరవేర్చినాడు. ఆయన నమ్ముకున్న మేము క్రైస్తవులు, మీరు ఎరుగరా అంటే అవునా, అయితే రండి ఇల్లు తీసుకొని ఇల్లు ఇచ్చేసాడు. నువ్వు ఎన్ని దేవతల పేర్లు చెప్పు, ఎన్ని శాస్త్రాలు చెప్పు, అన్ని శాస్త్రాల కంటే పైనున్నది సువార్త, అన్ని దేవతల కంటే పైనున్నవాడు విరాట్ పురుషుడు యేసు, అన్ని విశ్వాసాల కంటే పైన ఉన్నది క్రైస్తవ విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు జన్మము ఈ భూమి మీద ఏ ఘడియలో జరిగిందో మాకు అక్కరలేదు. కారణం ఏమిటంటే అసలు యేసు ఇక్కడ పుట్టినోడు కాదు, సమీపించరాని తేజస్సులో, నిత్యత్వములో, ఇంకా కాలము అనేది ప్రారంభమే కాకముందు 2వ కీర్తన 7వ వచనంలో చెప్పినట్లు నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. చెప్పినవాడు పరమ దివ్య పురుషుడు, పరమాత్ముడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, ఆ మహాదేవుడు. ఆయన చెప్పాడు, తండ్రి అయిన దేవుడు నేను నిన్ను కన్నాను. దేవుని నోట్లో నుంచి జమ్మని ఓంకార నాదము బయలుదేరి ఒక పురుష రూపము దాల్చింది. నాలో నుంచి వచ్చావు కదా, నిన్ను కన్నాను అన్నాడు. లోపల నుంచి వచ్చిన ఆ దైవాంశ కుమారుడైనాడు. ఇక్కడ ఉన్న ఆయనేమో పర్వతము, బయటకు వచ్చింది చిన్న రాయిలాగా. కొండ అనే దాంట్లో ఉండే పదార్థమే బండలో ఉంటుంది. కొండలో నుంచి బండ బయటకు వచ్చినట్టు ఆ విశాలమైనటువంటి అనంత దేవునిలో నుండి ఒక పరిమితమైన పార్ట్ బయటకు వచ్చింది ఆయన కుమారుడు. ఆ డేటు మనకు తెలీదు. అసలు అది కూడా ఆయన పుట్టినరోజు కాదు. తల్లి గర్భము నుంచి నేను బయటికి రాకముందు 9
మాసాలు తల్లి గర్భంలో ఉన్నాను. తండ్రి అయిన దేవునిలో నుండి ఆయన బయటికి రాకముందు నాద బ్రహ్మము దేవునిలోనే ఒక భాగముగా అనంతకాలం ఉన్నాడు. అసలు ఆరంభమే లేదు, దేవునికి ఆరంభం లేదు. దేవునిలో ఉన్న ఈ భాగానికి కూడా ఆరంభము లేదు. బయటికి రావడం ఒక ప్రయోజనం కొరకు, ఒక ఘడియలో దేవునిలోంచి బయటకు వచ్చి పరలోకంలో జన్మించాడు. మానవ రక్షణ కొరకు మళ్ళీ భూలోకంలో ప్రవేశించడానికి మరియ గర్భం ద్వారా వచ్చాడు. ఈ రెండు పుట్టుకలు కూడా ఆయన ఉనికికి ఆరంభం కాదు, అసలు దేవునిలో లీనమై అనంత కాలము నుండి యేసు ఉన్నాడు కనుక యేసుకు పుట్టుక లేదు. రా బేవఖూఫ్, యేసుకు జన్మనే లేదు. జన్మ చేతి అడుగుతావేంట్రా నువ్వు? యేసు బర్త్డే క్రిస్మస్ రోజు కేక్ అరేంజ్ చేస్తారు. అది ఎందుకు చేస్తాడు నాకు అర్థం కాదు. బాగానే ఉంటుంది, తింటాం తీయగా, నాకు అభ్యంతరం లేదు. కానీ అసలు కేక్ ఎందుకో సరే పెట్టుకోండి. దానికి క్యాండిల్స్, బాబుకి 5 ఏళ్ళు అనుకోండి, 6 క్యాండిల్స్ పెట్టాలి. 5 ఊదేస్తాం గడిచిపోయిన సంవత్సరాలు. ఒక క్యాండిల్ అట్లాగా రన్నింగ్లో ఉంటుంది, అది ఊదం అంటే 5 ఏళ్ళు గడిచినాయి, 6వ ఏడు గడుస్తుంది. మరి ఇప్పుడు యేసయ్యకు ఎన్ని కోట్ల క్యాండిల్స్ పెడతావు? ఉఫ్ఫు 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 అని ఊది ఊది నీ మూతి జాంబులు ఉంటుండగా అయిపోతుంది. నీ బ్రతుకు చాలదు, యుగాలు చాలవు. ఎన్ని క్యాండిల్స్ పెడతావు ఎందుకు? ఆది మధ్యాంతరహితుడికి ఆది సంభూతునికి ఒక జన్మదినము, దానికో కేకు, మనం ఊదటం, ఇదంతా ఏదో పిల్లలాట. సీరియస్గా మాట్లాడుకుంటే ఆయనకు ఆరంభము లేదు, అంతము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసును గూర్చి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఇలాగ చెప్పాడు. 2వ వచనం చదవండి దయచేసి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకొని ఆశీర్వదించెను? ఎవనికి? అబ్రహాము అన్నిట్లో 10వ భాగమునిచ్చెను. ఆ షాలేము రాజు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అతని పేరుకు మొదట నీతికి రాజని, తరువాత సమాధానపు రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. హల్లెలూయా. జీవిత కాలమునకు ఆరంభము లేనివాడు, జీవనమునకు అంతము లేనివాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి నాతో పాటు. అతడు అనగా యేసు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవనమునకు ఆరంభము లేనివాడు, అంతము లేనివాడు. 5 లేవు. అమ్మ లేదు, నాన్న లేదు, వంశావళి లేదు. ఇంకోడు ఉన్నాడు తిక్కలోడు. మత్తయి సువార్తలో వంశావళి కరెక్టా, లేకపోతే లూకా వంశావళి కరెక్టా? 2 వేరువేరుగా ఉన్నాయి. వీడు ఈ బొచ్చురహిత వరాహావతారం, వాడు 3వ ప్రశ్న ఇది అనుకుంటా అడిగేది. క్రైస్తవులకి నా ప్రశ్న అట. 7 ముఖం పెట్టుకొని వాడు అసలు వాడిని చూస్తే అసహ్యం వేస్తుంది నాకు. పెద్ద తెలివంతా కారిపోయింది అనుకుంటున్నాడు. 20 ఏళ్ళు ధనముతో వర్ధిల్లు వాడు. లూకా వంశావళి కరెక్టా, మత్తయి వంశావళి కరెక్టా? క్రైస్తవులకు ప్రశ్న అని కొంతమంది అడుగుతున్నారు. వీడు అడుగుతాడేమో మరి. నన్ను అడిగితే నేను చెప్పా 2 రాంగే అని. 2 రాంగే. ఎందుకు అంటే హెబ్రీ పత్రికలో యేసుకు వంశావళి లేదని ఉండగా లూకా ఎలా రాస్తాడు, మత్తయి ఎలా రాస్తాడు? వంశావళి లేదు. మరి యేసుక్రీస్తు వంశావళిని వీళ్ళు రాయడం ఏంటి? దొరికిపోయాడండి ఓఫీర్ గారు. అంటే బైబిల్లో పొరపాట్లు ఉన్నట్టే కదా. వంశావళి లేదు అన్న తర్వాత 2 రాశారు వంశావళి, 2 తప్పన్నారు. అంటే 2 తప్పులు ఉన్నాయి కదా బైబిల్లో.
అని వాడు ఆనంద భరితుడై ఆనందానంద కలితానంద ఇంకేమేమో అయిపోయి బిక్కిరి ఉక్కిరైపోయి అమ్మ దొరికిపోయారు. ఓ తిక్కలోడా, అది తప్పంటే నీవు అనుకున్న దాన్ని బట్టి తప్పు, అసలు యాంగిల్లో ఇది రైటే, బోత్ ఆర్ రైట్. మత్తయి లూకా ఇద్దరు వేరు వేరు వంశావళులు రాశారు. ఈ 2 వంశావళులు రాంగ్ అన్నాను, బట్ ఆ 2 వంశావళులు కరెక్ట్ అన్నాను. అదేంటండి, నేను తాగొచ్చానేంటండి? 2 రాంగ్ ఏమిటి, 2 రైట్ ఏమిటి అంటే? ఎందుకు 2 రాంగ్ అంటే, వంశావళి అనగా నీవనుకున్న కాంటెక్స్టులో, కాన్సెప్టులో, ఆ కోణములో అది వంశావళి అనుకుంటే తప్పు. వంశావళి అనగా యేసుకు తండ్రులు, తాతలు, ముత్తాతల వరుస వంశావళి అనుకుంటే ఆ లెక్కన తప్పు అవుతుంది. కానీ ఈ 2 కరెక్టే. ఎప్పుడంటే వంశావళి అంటే మన జన్మకు కారకులైన తాత ముత్తాతలు అనుకునేది ఒక యాంగిల్. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి ఇదే అన్నాడు. వాళ్ళందరూ ఆదాముకు తాత ముత్తాతల, ఆదాము నుంచి పుట్టిన వాళ్ళ? ఆదాము నుంచి పుట్టిన వాళ్ళే కదా. గనక యేసుక్రీస్తు కడపటి ఆదాము గనక యేసుక్రీస్తు వంశావళి అన్నోళ్ళందరూ యేసు నుంచి పుట్టిన వాళ్ళే. ఒక పాయ ఇతను రాశాడు, ఒక పాయ ఇతను రాశాడు. ఆ వంశావళిలో రాయబడ్డ వాళ్ళందరూ భక్తి పరులు గనుక, భక్తికి ఆధారము యేసే గనుక, యేసు ద్వారానే విశ్వాసం కలిగింది గనుక, విశ్వాసపు కర్త కొనసాగించువాడు యేసే గనుక, మత్తయి లూకా ఈ 2 వంశావళులలో వేరు వేరే పేర్లున్నా వాళ్ళందరిలోని భక్తిని యేసే పుట్టించాడు గనుక ఆధ్యాత్మికంగా యేసు వీళ్ళందరికీ మూల పురుషుడు. ఆదాము వంశావళి అనగా ఆదాములో నుంచి పుట్టినవారు. క్రీస్తు వంశావళి అనగా క్రీస్తులో నుంచి పుట్టిన వాళ్ళు. అది యేసుకు తాతలు అనుకుంటే తప్పు, కానీ యేసు ద్వారా వచ్చిన ఆధ్యాత్మిక సంతానం అనుకుంటే 2 కరెక్ట్ అవుతాయి. బైబిల్లో పొరపాటు ఉండదు. ఇవన్నీ పనికిమాలిన చొప్పదంటు ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు అనుకొని వాడు అడుగుతున్నాడు, కానీ యాక్చువల్గా చొప్పదంటు ప్రశ్నలు అవన్నీ కూడా. అవన్నీ వేస్ట్ క్వశ్చన్స్. మా విశ్వాసము వంశావళుల మీద ఆధారపడి లేదు, మా విశ్వాసము జన్మ ముహూర్తాల మీద ఆధారపడి లేదు, మా విశ్వాసము దిక్కుల మీద ఆధారపడి లేదు. మా విశ్వాసం పరమాత్ముడు నరావతారం ఎత్తి సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము మీద ఆధారపడి ఉన్నది. ఏ రోజున చనిపోయాడో నాకు అవసరం లేదు. పరమాత్ముడు నా పాపాలకు ప్రతిగా తాను శిక్ష అనుభవించి మరణించి లేచాడు. అది ఎప్పుడైనా నాకు ఒకటే, నాకు అన్నం పెట్టాలంతే. అది అల్యూమినియం గిన్నెనా, స్టీల్ గిన్నెనా, కుండనా అని చొప్పదంటు ప్రశ్న అడగను నేను. నువ్వు నాకు కూర ఉండాలంతే, కూరలో ఉల్లిపాయలు అంజలి నైఫ్తో కట్ చేసావా, ఇంకో నైఫ్ అని నేను అడగను. అవన్నీ చొప్పదంటు ప్రశ్నలు. ఈ చొప్పదంటు ప్రశ్నలన్నీ కల్పించి ఎందుకు అడుగుతారంటే, అసలు దేవుడు దొరకక ఏదో ఒక గంభీరమైనటువంటి సీన్ క్రియేట్ చేయాలి కనుక ఖచ్చితమైన లగ్నము ఇది. ఏం చేసుకుంటారు లగ్నం పెట్టుకొని? రేపులు తప్పని ఉద్ధరించింది ఏముంది? నా యేసయ్య జన్మకు అసలేని ముహూర్తము మాకు తెలియదు, తెలియకూడదు, తెలియడానికి అవకాశం లేదు. ఆ మాటకొస్తే నీ పుట్టుక నీకు తెలియదు, ఎవరి పుట్టుక ఎవరికి తెలియదు. జన్మము అని అనుకున్నది అసలు జన్మము కాదు, అంతకన్నా ముందే జరిగింది. అది మీ అమ్మకు కూడా తెలియదు. అర్థమైందా? యేసు ప్రభు వారసలు ఉనికిలోనికి ఆరంభముగా ఆయన జన్మం అనేది జరగనే లేదు. ఆయన నిత్యుడైన దేవుడు, ఆది మధ్యాంతరహితుడు, కాలమునకు అతీతుడైన వాడు. కాలములోనికి ప్రవేశించి మన కొరకు మరణించి లేచున్నాడు అనే విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే పని ముఖ్యం.
నువ్వు నాకు బిర్యానీ వండి పెడతావా, లేకుంటే పప్పుచారు పెడతావా, బెండకాయ దొండకాయ ఏం తింటున్నాను అనేది ముఖ్యం. కానీ ఆ టైంకు నువ్వు ఎర్రచీర కట్టుకున్నావా, మగోళ్ళు ఉండారా, ఆడోళ్ళు ఉండారా, టోపీ పెట్టుకున్నారా, ఇవన్నీ ముఖ్యం కాదు. ఇవన్నీ మాట్లాడేది మానవ కల్పిత మతాలు. నువ్వు ఎటైనా తిరిగి ప్రార్థన చేస్తాం, ఏ టైం కన్నా చేస్తాం. ఇప్పుడు ఆదివారం రొట్టె విరచాలి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైనా చేస్తాం మనం. మాకు ఏ టైం అయినా ఒకటే, ఏ స్థలమైనా ఒకటే, ఏ దిక్కైనా ఒకటే, ఏ దిక్కైనా ఒకటే. ఎందుకంటే విశ్వానికే పెద్ద దిక్కైన వాడు మా గుండెల్లో ఉన్నాడు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. కనుక ఇవన్నీ వేస్ట్ ప్రశ్నలు మీరు అడగొద్దు, అడగనీయొద్దు, పట్టించుకోవద్దు. మనకు రక్షణ దొరికింది యేసు రక్తాన్ని బట్టి, ఆ వాస్తవాన్ని బట్టి ఆనందిద్దాం, సువార్త ప్రకటిద్దాం. చెప్పొద్దంటే ప్రశ్నలు అడిగేవాడు అడుగుతానే ఉంటాడు. రక్షణలో ఆనందించే క్రైస్తవుడు ముందుకు సాగిపోతూనే ఉంటాడు. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రార్థన ప్రార్థన. ఈ లోకపు వేదాంతులు, మతాలలో ఉన్న భక్తులు పనికిరాని విషయాల కొరకు, అక్కరకు రాని నిష్ప్రయోజనమైన సంగతుల కొరకు ఆలోచనల్లో సతమతమవుతూ ఉన్నారు. రక్షణ కొరకు అవసరమైంది ఒక్కటే ఒక్కటి. సృష్టికర్త నరావతారమెత్తి మరణించి లేచినాడు అనే ఒక్కటి గ్రహిస్తే చాలు. మిగతావన్నీ ఆయన సృష్టించిన శక్తులు, ఆయన మీద తిరగబడ్డ శక్తులు. యేసు మాత్రము నాదస్వరూపుడు, ఆది యందుండిన నాద బ్రహ్మము. నాద బ్రహ్మమును పట్టుకో. అన్ని శక్తులకు నువ్వు అతీతుడు అయిపోతావు, అతీతురాలు అయిపోతావు. కింద ఉన్న శక్తుల్ని పట్టుకోకు, మూల శక్తి నాద బ్రహ్మాన్ని పట్టుకో. ఆయన పేరే యేసు. యేసునందే రక్షణ మనకు, యేసునందే నిత్య జీవం. ఈ కాలములు, సమయాలు, దిక్కులలో రక్షణ లేదు. యేసు అనే నామములో రక్షణ ఉంది. యేసునందు రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందు నిత్య జీవం. హల్లెలూయా. శ్రీ యేసునందు నిత్య. హల్లెలూయా. యేసునందు రక్షణ నిత్య జీవం. హల్లెలూయా. రాజులకు రాజు యేసు. హల్లెలూయా. రాజులకు హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు. హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు. హల్లెలూయా. యేసు నుండి రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసు నుండి నిత్య జీవం. హల్లెలూయా. శ్రీ యేసు నుండి నిత్య జీవం. నీతిమంతుడు యేసయ్యా. హల్లెలూయా. నీతిమంతుడు. హల్లెలూయా. సమాధాన కర్త యేసు. హల్లెలూయా. సమాధాన కర్త యేసు. హల్లెలూయా. శ్రీ యేసు నుండి రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసు నుండి నిత్య జీవం. పరమునకధిపతి యేసయ్యా. పరమునకధిపతి యేసయ్యా. హల్లెలూయా. పరమునకధిపతి. హల్లెలూయా. పరలోకము చేర్చును యేసయ్యా. హల్లెలూయా.
పరలోకము చేర్చును యేసయ్య హల్లెలూయా శ్రీ యేసునందే హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా ఆమేన్ యేసునందే నిత్య జీవం హల్లెలూయా శ్రీ యేసునందే పూజనీయుడు యేసయ్య పూజనీయుడు యేసయ్య హల్లెలూయా పూజనీయుడు హల్లెలూయా పూజింతుము నిన్ను యేసయ్య హల్లెలూయా పూజింతుము నిన్ను హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఆమేన్ యా శ్రీ యేసునందే నిత్య జీవం శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా రానున్నవాడు యేసయ్య హల్లెలూయా రానున్నవాడు హల్లెలూయా రాజ్యమేలును యేసయ్య హల్లెలూయా రాజ్యమేలును యేసయ్య హల్లెలూయా శ్రీ యేసునందే రక్షణ మన స్తోత్రం జోర్ హల్లెలూయా నిత్య జీవం హల్లెలూయా శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా శ్రీ యేసునందే నిత్య జీవం ప్రార్థన చేసుకుందాం హల్లెలూయా ప్రేమ కలిగిన మా తండ్రి క్రైస్తవుని విశ్వాసము ఎంత బలమైనదో ఎంత స్థిరమైన పునాది మీద నిలబడి కట్టబడి ఉన్నదో మీరు మాకు మరొక్కసారి స్పష్టీకరించినందుకు నీకు స్తోత్రం సత్యం అనేది ఎరుగని వారు అనవసర విషయాల మీద మనస్సు పెడతారు అక్కరకు రాని సంగతుల కొరకు పట్టింపు కలిగి ఉంటారు కానీ సత్య స్వరూపుడైన యేసుని ఎరిగిన వారు స్థలాలు కాలాలు సమయాలు ఏవి పట్టించుకోకుండా అన్నిటికీ అతీతులై ఉంటారని మీరు తెలియపరిచినందుకు నీకు స్తోత్రం సర్వాతీతుడమైన యేసు ఈ మత నమ్మకాలకు మతాచారాలకు అతీతులుగా మమ్ములను చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ నీ వాక్యమును ఈ సందేశమును విన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలలోనూ అన్నిటికీ మించిన వారుగా నాద బ్రహ్మముతో ఏకమైన వారుగా మీరు సంసిద్ధపరచమని నీ వాక్యం ఫలింప చెయ్యమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ సర్వలోక రక్షకుడైన యేసునాథుని అనంత కృప పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి సత్యలోక నివాసమునకాయ సిద్ధపరచును గాక ఆమేన్ యేసు రక్తమునకే జాయం ప్రభు యేసు రక్తమునకే జాయం ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక అందరికీ వందనాలు